పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం ఎల్బీ చర్ల గ్రామంలోని శ్రీ గంగాలమ్మ అమ్మవారి 10వ వార్షికోత్సవ జాతర మహోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ జాతరలో నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ గంగాలమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలన్నారు. మరి ఉన్నటువంటి గంగానమ్మ జాతరకు మరి వేలాది మంది వాళ్ళ భక్తులందరూ జాతరకు వచ్చి మరి అమ్మ గంగానమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. అంటే గత పూర్వం నుంచి కూడా ఇక్కడ మరి ఎల్బీ చర్ల గ్రామంలో మరి తోట వారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర జరగడం కూడా చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఉన్నాయో చుట్టుపక్కల నుంచే కాకుండా బయట ఊర్ల నుంచి కూడా బయట నియోజకవర్గాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది. మరి ఈ రోజుగా దాదాపుగా 25,000 మంది ఇక్కడ వాళ్ళ భక్తులు వచ్చి ఇక్కడ గంగానమ్మకి ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం కూడా మనందరం చూస్తున్నాం. మనం అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు కమిటీ వారు కూడా మరి వచ్చిన భక్తులందరికీ కూడా ఒక మంచి భోజన ఏర్పాట్లు చేసి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పంపిస్తారు. భక్తులందరికీ కూడా మరి గంగానమ్మ ఆశీస్సులు మరి అందరికీ ఉండాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క జీవితాలు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నియోజక ప్రజలందరూ మేము ఈరోజు ఎల్బీ చర్లో వేంచేసి ఉన్న శ్రీ 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 గంగాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. దశమ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ అమ్మవారు ఎంతో కలగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగే వేల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంటారు. అలాగే భజనలు, కోలాటాలు ఇవన్నీ చాలా ఉత్సవంగా ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గంగాలమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే దేవతగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ నరసాపురం మండలం ఎల్బీ చర్ల గ్రామంలో శ్రీ 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 గంగాలమ్మ అమ్మవారి ఆలయం కలదు. అది 10 సంవత్సరాల నుంచి ఉత్సవాలు సంక్రాంతికి జరుపుతున్నాం. ఈ సంవత్సరం అయితే కనుక భారీ ఎత్తున 25,000 మందికి అన్నదానం చేసాం. మా ఎలవేల్పుగా ఉన్న ఈ శ్రీ శ్రీ గంగాలమ్మ ఆలయ అభివృద్ధికి